దర్శనమేయగరావా దేవా ద్వారకమాయి ఓ సాయి. షిరిడీలో ఖండోబా మందిర పూజారి అయిన మహర్షపతి సాయిబాబాకు సాయి అని నామకరణం చేశాడు. సాయి అన్న పదం మహర్షపతి నోటంట అప్రయత్నంగా వచ్చిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. సాయి అన్న నామమే ఈనాడు కోట్లాది మందికి నిరంతర స్మరణగా మారింది. సాయి అనగా అది రెండు పదాల కలయిక. సా ప్లస్ ఆయి, సాయి. సా అనగా సగుణ, ఆయి అనగా తల్లి. అనుకోకుండా ఈ నామములో మాతృత్వం కనిపిస్తుంది. ఇది సాయిబాబా మాతృస్వరూపం సూచిస్తుంది. తల్లికి తన బిడ్డల ఎడలగల వాత్సల్యం. సాయిబాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అపారము. బాబా తల్లికి మించిన తల్లి. సాయి సచరిత్ర పారాయణం చేసిన వారికి బాబా మాతృప్రేమ కనిపిస్తుంది. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. నాథ అనే పదానికి భరించువాడు అని అర్థం. మీ భారాలను నాపై పడవేయుడు, నేను మోసెదను అని బాబా చెప్పినట్టుగా ఆయనను శరణవేడిన భక్తుల భారాలను ఈనాటికి మోస్తున్నారు. అందుకే సాయినాథునిగా కీర్తిస్తున్నారు. మహారాజ్ మహారాష్ట్రలో సాధు సత్పురుషులను మహారాజ్ అని పిలుస్తారు. సాధారణంగా మహారాజ్ అనే పదానికి ఒక రాజ్యానికి రాజుని మహారాజ్ అని పిలుస్తారు. మనం కీర్తిస్తున్న సాయి మహారాజ్ అనే పదానికి అర్థం చెప్పడానికి మాటలు చాలవు. బాబా ఐహిక సుఖాలే కాక పరలోక సుఖాలు ఇవ్వగల సమర్థుడు. అవతార్ మెహర్ బాబా సాయిబాబా గురించి ఏం చెప్పారో చూద్దాం. సాయిబాబా గురించి నాకు తెలిసినంత జ్ఞానం మీకు కూడా కలిగితే ఆయన ఈ విశ్వానికి పరిపూర్ణుడైన పరిశుద్ధమైన ప్రభువుగా మీరు అంగీకరిస్తారు అని అన్న సత్యం గుర్తించాలి. అందుకే ఆయనను సాయి మహారాజ్గా కీర్తిస్తూ ఉంటారు. ఇంతవరకు మనం వివరించిన అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అన్న స్తోత్రంలో సాయిబాబా విశ్వరూపం కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు సాయి మహారాజ్కు జై.